వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక భారీ స్కామ్ జరిగింది, అలాగే ఒక లాకప్ డెత్ జరిగింది. అది కన్ఫర్మేషన్ ఆర్ నాట్ సిట్ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది కాబట్టి సరే అనుకుందాం, జరిగిందని అనుకుందాం. మనం ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అని కూడా కాదు, కానీ దీంట్లో ఇంపాక్ట్ అంటే ఒక భారీ స్కామ్లో ఉన్నటువంటి ఇంపాక్ట్కి ఈ చిన్నపాటి కేసుని, ఒక రకంగా చెప్పాలంటే ఇది చిన్నపాటి కేసు అనే అనాలి. ఎందుకంటే ఈ స్కామ్ స్టేచర్ ముందు ఈ కేసులో ఉన్న నిందితుడి స్టేచర్ అనేది సరిపోలదు కాబట్టి. బట్ ఈ పెద్దదాన్ని తప్పించడానికి, డైవర్షన్ చేయడానికి ఈ చిన్న కేసుని ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ వాడుకుంటోంది. అందుకే ఈ మొత్తం అంతా కూడా కౌంటర్లు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి భారీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కీలక దశకి చేరుకున్నటువంటి తరుణంలో ఈ విచారణ మొత్తాన్ని నీరుగార్చేందుకు, దర్యాప్తుని పక్కదారి పట్టించేందుకు వైసీపీ, దాని అనుకూల మీడియా సరికొత్త మైండ్ గేమ్కి ఇప్పుడు తెరలేపాయి. ఈ కుట్రలో ప్రధాన లక్ష్యంగా మారింది ఎవరో తెలుసా? ఈ లిక్కర్ స్కామ్ని దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి చీఫ్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. మీరు విన్నది నిజమే. సిట్కి సంబంధించి చీఫ్గా ఉన్నది విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ఈ లిక్కర్ స్కామ్లో ఇక ఒక్కటే అడుగు మిగిలింది, ద కింగ్ పిన్ అక్కడికి వెళ్ళడం, అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళడం మాత్రమే మిగిలింది. సో ఈ నేపథ్యంలో ఇంకేముంది, రాజశేఖర్ బాబు అక్కడ దాకా వెళ్ళాడు అంటే మనది ఏమవుతుందో పరిస్థితి అనేటువంటి నేపథ్యంలో దొరక్క చక్కగా ఒక చిన్నపాటి కేసు దొరికింది, ఈ సాయి కృష్ణ అనేటువంటి కేసు. సాయి కృష్ణ అదృశ్యం కేసుని పనిగట్టుకుని ఇప్పుడు హైలైట్ చేస్తూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకని బయటకు వచ్చాడు? రాజశేఖర్ బాబు మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి, అట్ ద సేమ్ టైం ఈ పోలీస్ వ్యవస్థ యొక్క మొరైల్ దెబ్బతీయడానికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా తర్వాత వచ్చేది నా దగ్గరికి అనేటువంటిది అర్థమవుతుంది కాబట్టే ఆ రోజు బయటికి వచ్చి మరి మామూలుగా చూస్తే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి మీద 12 ఏళ్ల నుంచి, అతనికి 12 ఏళ్ల వయసు నుంచి కూడా నేర చరిత్ర మొదలైంది. అక్కడి నుంచి 25 ఏళ్ల వయసు, కెరీర్ బిల్డప్ చేసుకోవడం కోసం ఎవరన్నా ఖర్చు పెడతారు. అలాంటిది నేర ప్రవృత్తితోటే ముందుకు వచ్చాడు. సరే, ఆ పాక్సో కేసుకి సంబంధించి వాళ్ళే బయట పెట్టారు కాబట్టి అది కేసు లేదు. మిగతా 21 కేసులు అనేవి ఉన్నాయి. అందులో ఎక్విటల్ అయినటువంటివి అంటే కొన్నిటిని క్వాష్ చేయించారు, మిగతావి ఇంకా అక్కడ ఛార్జ్ షీట్లు వేయడం, ఇవన్నీ వీటిని నడుస్తున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేశారు, ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో హీ ఈజ్ అ క్రిమినల్, డెఫినెట్లీ యాంటీ సోషల్ ఎలిమెంట్గానే ఉన్నాడు. అలా అని చెప్పి పోలీసులకు చంపేటువంటి హక్కు లేదు, ఇదైతే మాత్రం గ్యారంటీ. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు దేనికి వచ్చాడంటే ఈ మొత్తాన్ని డైవర్ట్ చేసి ప్రెజర్ చేయాలి, రాజశేఖర్ బాబు మీద తప్పుడు ఆరోపణ చేయాలి, ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలి, సామాజిక వర్గాల మధ్యలో కూడా చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశమే. సో ఈ సాయి కృష్ణ అదృశ్యం కేసుని పనిగట్టుకుని హైలైట్ చేస్తూ, స్వయంగా తానే లీడ్ చేస్తూ రాజశేఖర్ బాబు మీద తప్పుడు ఆరోపణలతోటి వారి పత్రిక, టెలివిజన్ ఛానళ్లలో వరుస కథనాలన్నీ ప్రసారం చేస్తున్నారు. సో వాస్తవానికి ఈ కేసులో అప్పటి సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు. ప్రభుత్వం ప్రత్యేక సిట్తో పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతోంది. ఇంకో 4గురిని అరెస్ట్ చేశారు. విచారణ ఇంకా సాగుతోంది. అయినప్పటికీ విచారణతోటే సంబంధం లేని ఒక ఉన్నతాధికారిని టార్గెట్ చేస్తూ బురద జల్లేటువంటి ప్రయత్నం. విజయవాడ కమిషనర్గా శాంతి భద్రతలకు సంబంధించి సమీక్షించడం ఇదంతా ఒకటైతే, ఆయనకున్నటువంటి అడిషనల్ డ్యూటీ అండ్ ప్రైమరీ డ్యూటీగా పెట్టినటువంటిది ఎట్టి పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్ గుట్టుని ఛేదించాలి, మీరు దాని మీదే ఉండండి అని. అడిషనల్ సిపి ఉంటారుగా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. ఆయన కేవలం రిపోర్ట్ చేస్తారు, సార్ ఇలా జరుగుతోంది అని, ఓకే టేక్ కేర్ అని చెప్తారు. ఈ సిట్కి సంబంధించిన అంశాలు ఆయన చూసుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ కృష్ణలంక కేసుకు సంబంధించి విజయవాడ కమిషనర్కి ప్రస్తుతం ఏమీ తెలియదని చెప్పొచ్చు, ఈవెన్ దో హీజ్ అ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇక్కడ ఇంకొక ఎత్తుగడ వేశారు ఏంటంటే, అద్విక ట్రేడింగ్ కేసు అని ఒకటి ఉంది. ఆ కేసులో కూడా రాజశేఖర్ బాబును ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేసును విచారించినటువంటి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించి అన్ని వివరాలు కూడా మీడియా ముందుంచి ప్రచారంలో ఉన్నటువంటి ఆరోపణలు, అసత్యాలు అన్నీ కూడా బయటపెట్టారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి పరువు నష్టం కలిగేలా తప్పుడు కథనాలు ప్రచురించిన సాక్షి యాజమాన్యం సంబంధిత రిపోర్టర్ల మీద క్రిమినల్ చర్యలకి అనుమతి ఇవ్వాలి అంటూ పోలీస్ శాఖ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. తప్పుడు ఆరోపణలు చేశారు, ఇలా ఉన్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మా అంతటా మేము తీసుకుంటే మళ్ళీ మీ ప్రభుత్వం ఇది అని చెప్తారు, అందుకని మీరు అనుమతి ఇవ్వండి అని క్యాబినెట్కి పెట్టింది. అక్కడి నుంచి రావాలి. సుమారు 18,000 కోట్ల లిక్కర్ స్కామ్ మూలాలను వెలికి తీసే పనిలో రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ చాలా వేగంగా ముందుకెళ్తుంటే ఒక పక్కన వైసీపీకి అదే ఆందోళన కలిగిస్తోంది.
మీరు ఎగ్జాక్ట్గా చూడండి, సాయి కృష్ణ కేసు రావడానికి జస్ట్ 3-4 రోజుల ముందు ఎప్పుడైతే ఈ మొత్తం అంతా కూడా బయటకు వచ్చిందో, వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి మాట్లాడారో, అలాగే కాపు యువకుడి మర్డర్ జరిగింది, లాకప్ డెత్ జరిగింది అని చెప్పి యూట్యూబ్ ఛానళ్ళలో మొట్టమొదట మొదలైందో, దానికి 2 రోజుల ముందే ఈ కేసిరెడ్డి రాజ్ కేసిరెడ్డి ఉన్నాడు కదా, రాజ్ కేసిరెడ్డి కావచ్చు, లేదంటే అప్పటి ఏపీబీసీఎల్ చైర్మన్ వీళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు వాసుదేవరెడ్డి కానీ మిగతా వాళ్ళని వీళ్ళ అరెస్టు, అలాగే బెయిల్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా అయ్యాయి. ఎగ్జాక్ట్ అది అయిన తరువాతే, ఇంకా కింగ్ పిన్ దగ్గరకు వెళుతోంది అన్నది తెలిసిన తర్వాతే, ఇంక్లూడింగ్ కార్ము నాగేశ్వరరావు గారి కుమారుడు, ఆయన మీద కూడా ఇది వచ్చింది, అరెస్ట్ వారెంట్ ఇదంతా కూడా అయ్యింది. ఎందుకు ట్రాన్స్పోర్టేషన్లో దగ్గర 15 కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్ళింది అనేటువంటి వివరాలు కూడా వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ కేసు హైలైట్ అయింది. అందులో కాపు అనేటువంటిది వచ్చింది. వెంటనే దిగిపోయారు రంగంలోకి పెద్ద కామందులందరూ. డైరెక్ట్గా రాజశేఖర్ బాబునే టార్గెట్ చేశారు ఫస్ట్ నుంచి. మీరు సిఏ నాగరాజును ఇంకొకరినో కాదు, అక్కడికి కూడా ఒక నెరేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న అదే మాట మాట్లాడించేలా వీళ్ళే చేశారు. ఆయనంతటా ఆయన మాట్లాడడం కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు సైతం అదే మాట మాట్లాడడం. ఏది? కన్నారజని గారు అప్పట్లోనే ఒక వీడియో మాట్లాడారు, ఏమని? చచ్చినోడు కాపే, చంపింది ఒక కాపోడు. ఇదే మాట ఆవిడ మాట్లాడారు. అదే నెరేషన్ని మెల్లమెల్లగా ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లారంటే ఈ డైవర్షన్ ఎంత దాకా తీసుకెళ్లారనేది అర్థమవుతుంది. సో వైసీపీకి ఇదే భారీ ఆందోళన, పోలీస్ వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దర్యాప్తు అధికారిని వివాదాల్లోకి లాగేస్తే కేసు బలహీన పడిపోతుంది, విచారణ వేగం తగ్గుతుంది అని భావించి వ్యక్తిత్వ హననానికి దిగారు అనేటువంటి విమర్శలు ఇక్కడ బలంగా ఉన్నాయి. సో రాజకీయ అండతో పోలీసు వ్యవస్థను ప్రభావితం చేయాలి అని, విచారణాధికారుల్ని భయపెట్టాలి అని చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సహించబోమని చెప్పి విజయవాడ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేసిన బాధ్యతల మీద చట్టపరమైనటువంటి చర్యలు ప్రారంభించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. లిక్కర్ స్కామ్ దర్యాప్తుని అడ్డుకునేటువంటి ప్రతి ప్రయత్నానికి చట్టపరంగానే సమాధానం ఇవ్వాలని కూడా పోలీస్ శాఖ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ఈ విధంగా సాయి కృష్ణ కేసును అడ్డం పెట్టుకొని ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకుండా, అసలు ఎటువంటి అప్డేట్ ఒకటి బయటికి రాకుండా చేయడంలో వైఎస్ఆర్సీపీ కాస్త సక్సెస్ అయినట్టే తెలిసింది. కానీ వాస్తవాలు దాచాలంటే దాగవు కదా. రేపో మాపో దీనికి సంబంధించింది కూడా బుజ్జి కన్నలకి సంబంధించి మొత్తం అన్నీ కూడా బయటకు వస్తాయి. ఓవరాల్గా ఈ లిక్కర్ స్కామ్ అంటే వీళ్ళు ఎస్టిమేటెడ్ వేయడం మాత్రం 18,000 కోట్లు, బట్ వాస్తవంగా జరిగింది దానికి మించి జరిగింది అనేది. సో ఇందులో బలిపశువుని చేయాలి అనేటువంటిది ఎందుకు అంటే, రాజశేఖర్ బాబుని ఎక్కువగా తీసుకొచ్చి చేయాలి అనుకున్నది ఎందుకంటే, ఇదే రాజశేఖర్ బాబు వాళ్ళకి కంట్లో నలుసులా తయారయ్యాడు ఆయన. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈయన మీద ప్రెషరైజ్ చేసేస్తే సరిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఈ లాకప్ డెత్ కేసుకి సంబంధించినటువంటిది అంతా విజయవాడ కమిషనర్కి తెలియకుండా ఏది జరగదు అనేటువంటి ఒక నెరేషన్ ఇస్తున్నారు. 100% ఇది ఈ డైవర్షన్ పాలిటిక్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.